Good morning, all. So, in yesterday's class, what we discussed? Yeah. So, yesterday we came to know about body language. So, when you think of body language, you should understand the term non-verbal communication. Okay. So, what is this non-verbal communication? It is defined as communication without words. ఓకే, వర్డ్స్ అనేవి లేకుండా మాట్లాడటాన్ని నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం. ఇట్ ఇంక్లూడ్స్ బిహేవియర్స్, ఓకే, సచ్ as ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ముఖ కవళికలు, ఐ కాంటాక్ట్. ఓకే, సో మనం ఐ తోటి, ఓకే, ఎదుటి వారిని చూడటం. అండ్ టోన్ ఆఫ్ వాయిస్, మన వాయిస్ యొక్క మాడ్యులేషన్స్, అండ్ యాజ్ వెల్ యాజ్ క్లియర్ మెసేజెస్ సచ్ as డ్రెస్, పోస్చర్. ఓకే, సో డ్రెస్ సెన్స్ అండ్ పోస్చర్. పోస్చర్ అంటే కూడా మనం నిన్న చెప్పుకున్నాం. సో ద పోస్చర్ ఈజ్ ద వే యూ సిట్ అండ్ స్టాండ్. మీరు కూర్చొనే నిల్చునే విధానాన్నే పోస్చర్ అని చెప్పేసి అంటాం. అలాగే స్పేషియల్ డిస్టెన్స్ బిట్వీన్ లిజనర్ అండ్ స్పీకర్. ఓకే, ఇద్దరికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క వ్యత్యాసాన్ని స్పేషియల్ డిస్టెన్స్ అంటే దాన్ని ప్రాక్సిమిక్స్ అని అంటారు. ఓకే, అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ అక్వైర్డ్ షార్ట్లీ ఆఫ్టర్ బర్త్ అండ్ ఇంప్రూవ్డ్ అండ్ రిఫైన్డ్ త్రూ వన్స్ లైఫ్ టైమ్. సో ఇది మనకి పుట్టంగానే ఇమీడియట్గానే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది వచ్చేస్తుంది. కానీ యాజ్ ద టైమ్ గోస్ బై దట్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్. మనం పెరిగే కొద్దీ, పెద్ద అయ్యే కొద్దిగా మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాం. చిల్డ్రన్ ఫస్ట్ లర్న్ నాన్ వెర్బల్ ఎక్స్ప్రెషన్స్, ఓకే, బై వాచింగ్ అండ్ ఇమిటేటింగ్. సో పిల్లల్ని మనం తీసుకున్నట్లయితే వాళ్ళు భాష, లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ముందు దే లెర్న్ బాడీ లాంగ్వేజ్. ఓకే, ఫస్ట్ వాళ్ళు చిన్న పిల్లల్ని తీసుకున్నట్లయితే, ఓకే, శిశువు అప్పుడే పుట్టేటువంటి ఆ యొక్క శిశువు ఎవరైతే ఉన్నాడో ఆ పిల్లగాడు మరి పెద్ద అయ్యేటప్పుడు తను భాష నేర్చుకోవడానికి ముందుగా, ఓకే, ఈ యొక్క వెర్బల్ లాంగ్వేజ్కి ముందు తను నాన్ వెర్బల్ లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటాడు. అతను ఫాస్ట్గా అర్థం చేసుకుంటాడు. ఎలా అర్థం చేసుకుంటాడంటే బై వాచింగ్ అండ్ ఇమిటేటింగ్. అతను చూస్తాడు, చూసి నేర్చుకుంటాడనమాట. దాన్నే అనుకరిస్తూ ఉంటాడు, ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. అండ్ మచ్ యాజ్ ద లర్న్ వెర్బల్ స్కిల్స్. ఆ తర్వాత మరి వెర్బల్ స్కిల్స్ కూడా నేర్చుకోవటం జరుగుతుంది. అండ్ ఇఫ్ యూ సీ ద ఫ్యాక్ట్స్ అకార్డింగ్ టు ద సోషల్ ఆంథ్రోపాలజిస్ట్ ఎడ్వర్డ్ టీ హాల్. మరి ఎడ్వర్డ్ టీ హాల్ అనేటువంటి ఒక సోషల్ ఆంథ్రోపాలజిస్ట్ ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇన్ ఏ నార్మల్ కాన్వర్జేషన్ బిట్వీన్ టూ పర్సన్స్. సో జనరల్గా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడంట లెస్ దాన్ 35% ఆఫ్ ద సోషల్ మీనింగ్స్ ఈజ్ యాక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ బై వర్డ్స్. పదాల ద్వారాగా 35% కంటే చాలా తక్కువ మాత్రమే వాళ్ళు వర్డ్స్లో మాట్లాడుకుంటూ ఉంటారంట. అండ్ సో అట్లీస్ట్ 65% ఆఫ్ ఇట్ ఈస్ కన్వేడ్ త్రూ బాడీ లాంగ్వేజ్, దట్ ఈస్ నాన్ వెర్బల్ ఛానల్. సో 65% కంటే ఎక్కువగా నాన్ వెర్బల్ క్లోజ్ ద్వారా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది అనేటువంటిది ఈ యొక్క ఎడ్వర్డ్ టీ హాల్ అనేటువంటి ఒక సోషల్ ఆంథ్రోపాలజిస్ట్ చెప్పాడు. అలాగే పీటర్ ఎఫ్ డ్రక్కర్ అనేటువంటి ఒక మరి ఒక మేనేజ్మెంట్, ఓకే, సో సైంటిస్ట్ కూడా ఒక అతను ఉన్నాడు. సో అతను ఏం చెప్తూ ఉన్నాడంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ కమ్యూనికేషన్ ఈజ్ హియరింగ్ వాట్ ఈజ్ నాట్ సెడ్. ఇతను చెప్తూ ఉన్నాడు ఏంటంటే, మరి ఏదైతే చెప్పలేదో, స్పీకర్ ఏదైతే చెప్పలేదో, ఆ చెప్పనటువంటి దాన్ని మనం, ఓకే, వినటమే మరి నిజమైనటువంటి కమ్యూనికేషన్ అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఓకే, కమ్యూనికేషన్‌లో అతి ముఖ్యమైనది ఏంటంట, అకార్డింగ్ టు పీటర్ ఎఫ్ డ్రక్కర్, ఏదైతే చెప్పలేదో, చెప్పనటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో, చెప్పని దాన్ని అంటే మాటల ద్వారాగా చెప్పనటువంటి దాన్ని మనం అతని యొక్క బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఓకే,
స్పీకర్స్ బాడీ లాంగ్వేజ్ మనం అర్థం చేసుకొని తన యొక్క మూడ్‌ని ఓకే. లేకపోతే అతని యొక్క టోన్‌ని ఓకే. మనం స్టడీ చేసి ఓకే. హిస్ ఫీలింగ్స్ వి హావ్ టు అండర్‌స్టాండ్. సో, ఇది పీటర్ ఎఫ్ డ్రక్కర్ అనేటువంటి మరో సైంటిస్ట్ చెప్పినటువంటి ఓకే. మాట. నౌ లెట్ అస్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. ఓకే. వాట్ ఈస్ ద గుడ్ బాడీ లాంగ్వేజ్ ఫర్ స్టూడెంట్స్? ఓకే. నాట్ ఫర్ ద ఓకే. బిజినెస్ పీపుల్ ఆర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ వర్కర్స్. సో, విద్యార్థులైనటువంటి మీరు ఎలాంటి బాడీ లాంగ్వేజ్ మీరు కలిగి ఉండాలి? సో, వాట్ బాడీ లాంగ్వేజ్ ఈజ్ రిక్వైర్డ్ టు యూ అనేటువంటి దాన్ని ఇప్పుడు మనం గమనిద్దాం. సో, చూసుకున్నట్లయితే సో, మొట్టమొదటిగా యూ కెన్ క్రియేట్ పాజిటివ్ పిక్చర్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీరు ముందుగా ఎలాంటి బాడీ లాంగ్వేజ్ కలిగి ఉండాలంటే, మీరు ముందుగా మీకు మీరే యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఇమేజ్. ఒక ఇమేజ్ అంటే ఒక ఇంప్రెషన్ అనమాట ఇది. మీ పైన ఓకే. అది మీ టీచర్స్ కావచ్చు, మీ సొసైటీలో కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, ఓకే. మీ సిబ్లింగ్స్, మీ బ్రదర్ ఆర్ సిస్టర్ కావచ్చు. సో, నీ నేమ్, నీ పేరు చెప్పగానే వాళ్ళ మైండ్‌లో ఒక బొమ్మ, ఒక ఇమేజ్ అనేది రావాలి. ఆ ఇమేజ్ మీరు ఎలా క్రియేట్ చేసుకుంటారు అనేది డిపెండ్స్ ఆన్ యూ. ఓకే. ఏ రకమైనటువంటి ఇమేజ్? ద ఫస్ట్ థింగ్ వెన్ యూ అటెండ్ ద ఇంటర్వ్యూ. ఓకే. సో, రియల్ లైఫ్‌లోనే మీరు కొన్ని కొన్ని సార్లు అంటే మీరు జాబ్ చేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మీరు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. వెళ్తూ ఉన్నారనుకోండి. ఓకే. అండ్ దెన్ హౌ యూ ప్రొజెక్ట్ యువర్‌సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంట్ చేసుకుంటారు? అంటే ద వెరీ బిగినింగ్, ద ఫస్ట్ 5-7 మినిట్స్. ఓకే. మొదటి 5-7 నిమిషాలు. సో, మీకు ఒక హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ ఉందనుకోండి. ద ఫస్ట్ 5 ఆర్ 7 మినిట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు యూ. ఓకే. ముందు సమయమే మీకు ఓకే. చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మరి మనం విన్నాం గదా! సామెత. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని జెప్పేసి అంటూ ఉంటారు. అంటే మనం ఫస్ట్ ఏ రకమైనటువంటి ఇమేజ్ మనం క్రియేట్ చేసుకుంటామో అదెప్పుడు కూడా ఉండిపోతుందనమాట. సో, యూ మే క్రియేట్ యువర్‌సెల్ఫ్ యాస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఓకే. సో, మీరు ఎలా క్రియేట్ చేసుకుంటారనేది డిపెండ్స్ ఆన్ యూ. మీ చేతుల్లోనే ఉందది. As you already know, it only takes a fraction of second for us to create a picture in our minds about others. ఈవెన్ ఇతరులే గాదు. మనము గూడా ఇతరుల మీద ఒక అభిప్రాయం, ఒక ఇమేజ్ మనం క్రియేట్ చేసుకుంటాం. పలానా వ్యక్తా ఓకే. ఈజ్ గుడ్. ఓకే. యూజ్‌లెస్ ఫెలో. ఈ విధంగా ఒక మంచిగా ఒక వ్యక్తి మంచివాడు లేకపోతే ఒక చెడువాడేటువంటి ఇమేజ్ మనకి ఒక మైండ్‌లో ఉంటుంది. ఇది ఏర్పడటానికి మరి ఎన్నో రోజుల సమయం, ఓకే. ఎన్నో గంటలో లేకపోతే సంవత్సరాలు అవసరంలా. సో, జస్ట్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఓకే. సో, ఒక సెకండ్ కూడా గాదు. ఎ ఫ్రాక్షన్ అనమాట. ఓకే. జస్ట్ వన్ మూమెంట్ ఎనఫ్. ఒక ఇమేజ్ అని క్రియేట్ జేసుకోవటానికి సో, కొద్ది సమయం చాలు. సో, ఇన్ ద జాబ్ ఇంటర్‌వ్యూస్ ఇట్ ఈస్ ఇంపరేటివ్ టు మేక్ ఫస్ట్ ఇంప్రెషన్ కౌంట్. సో, కాబట్టి ఇంటర్వ్యూలో ఫస్ట్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి కాబట్టి యూ షుడ్ స్పీక్ వెరీ వెల్, స్పీక్ పొలైట్‌లీ, ఇంట్రొడ్యూస్ యువర్‌సెల్ఫ్ ఇన్ ద పాజిటివ్ వే. ఓకే. ప్రొజెక్టింగ్ ద రైట్ బాడీ లాంగ్వేజ్. మరి సరైనటువంటి బాడీ లాంగ్వేజ్ మీరు ప్రొజెక్ట్ చేస్తూ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, బై దట్ యూ కెన్ క్రియేట్ ఏ పాజిటివ్ పిక్చర్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో, ఈ విధంగా మీ యొక్క వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ స్కిల్స్ సో బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే. కమ్యూనికేషన్ ఇంక్లూడ్స్ బోత్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్. ఓకే. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏదో మాట్లాడేస్తే కమ్యూనికేషన్ కాదు. ఓకే. సో, కేవలం వెర్బల్ అనేది కమ్యూనికేషన్ అనుకుంటే దట్ ఈజ్ రాంగ్. కమ్యూనికేషన్ ఇంక్లూడ్స్ బోత్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్. సో, మీ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో, కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్ అండ్ డూ వెల్ ఎట్ ద ఇంటర్వ్యూ. ద నెక్స్ట్ పాయింట్
యూ కెన్ ఎస్టాబ్లిష్ ట్రస్ట్ వైల్ డీల్ విత్ పీపుల్. సో, ఇంకా మీకున్నటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు చేయవలసింది యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ట్రస్ట్. సో, ట్రస్ట్ బిగెట్స్ ట్రస్ట్. సో, దిస్ అనదర్ కోట్. ట్రస్ట్ బిగెట్స్ ట్రస్ట్. అంటే నమ్మకమే నమ్మకాన్ని సంపాదిస్తుంది. ఓకే. సో, ఇఫ్ యూ ఆల్వేస్ డౌట్ ద పీపుల్, నువ్వెప్పుడూ ఇతరులని అందరూ కూడా నువ్వు డౌట్ చేస్తా ఉన్నావు. నువ్వెవరిని నమ్మట్లా. నువ్వెవరిని నమ్మనప్పుడు ఇతరులు మాత్రం నిన్నెలా నమ్ముతారు? నిన్నెందుకు నమ్మాలి? సో, డు యూ అండర్‌స్టాండ్ ద పాయింట్? సో, అందుకనే ట్రస్ట్ బిగెట్స్ ట్రస్ట్. సో, నమ్మకం అనేదే నమ్మకాన్ని సంపాదిస్తూ ఉంది. సో, మీరు ప్రజలు, ఇతరులు, ఓకే, మీ టీచర్స్ కావచ్చు, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిన్ను నమ్మేలాగా ఉండాలి ఇతరులు. నిన్నెవడు నమ్మట్లేదనుకో, ఇంక నువ్వెలాంటి వాడివో నువ్వు అర్థం జేసుకోవాలి. అది నేను చెప్పటం నాకిష్టం లేదు. ఓకే. సో, ఏ పర్సన్స్ ఓకే. బాడీ పోస్చర్, మూవ్‌మెంట్స్ అండ్ పొజిషన్స్ మోర్ ఆఫెన్ రివీల్ అస్ ఎగ్జాక్ట్‌లీ వాట్ అదర్స్ మీన్. మన యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది ఓకే, చాలా చాలా కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది మన గురించి. అండ్ విచ్ మే బి ద ఎగ్జాక్ట్ రివర్సల్ ఆఫ్ వాట్ దే ఆర్ స్పీకింగ్. ఓకే. వాళ్ళు కొన్ని కొన్ని సార్లు దే మే స్పీక్ డిఫరెంట్ థింగ్స్. ఓకే. వాళ్ళు ఏదైతే చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మనం చూసినట్లయితే యూ కెన్ అండర్‌స్టాండ్ ద రివర్స్ ఆఫ్ వాట్ దే ఆర్ సేయింగ్. ఓకే. సపోజ్ యూ ఇన్వైటెడ్ ఓకే, హిమ్ ఆర్ హర్ టు ఎ పార్టీ. నువ్వు నీ ఫ్రెండ్‌ని పార్టీకి ఓకే, చెప్తా ఇన్వైట్ చేసావు. "అరే! నా బర్త్‌డే ఉన్నది. సండే ఈవినింగ్ రా" అన్నావు. వాడు ఓకే అని చెప్పేసి నోటితో అన్నాడు. కానీ వాడి మైండ్‌తో వాడు ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. నువ్వు చెప్పేది వాడు వినడంలా. వాడెక్కడో ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ ఓకే అన్నాడు. సో, దాన్ని బట్టి నీకేం అర్థమైంది? వాడు ఓకే అన్నాడు గదని నీ నీ బర్త్‌డేకి వాడు వస్తాడని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ వర్డ్స్. వాడెక్కడో ఆలోచిస్తూ ఉన్నాడు. ఓకే. కాబట్టి బై హిస్ బాడీ లాంగ్వేజ్ యూ కెన్ అండర్‌స్టాండ్ థట్ హి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. మరి అతనికి ఆసక్తి లేదు. ఓకే. పార్టీలకి అటెండ్ అవ్వటం వాడికి ఇష్టం లేదు. లేకపోతే ఓకే, వాడికి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఇది బాడీ లాంగ్వేజ్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే యూ కెన్ అండర్‌స్టాండ్ సో మెనీ ఫ్యాక్ట్స్ దట్ ఆర్ ఇర్రెలవెంట్ టు వాట్ ఆర్ బీయింగ్ సెడ్. చెప్తున్నటువంటి దానికి విరుద్ధంగా బాడీ లాంగ్వేజ్ గూడా ఉంటుంది. సో, బట్ ద యాక్చువల్ మీనింగ్ ఈస్ అండర్‌స్టూడ్ బై బాడీ లాంగ్వేజ్ బట్ నాట్ ద యాక్చువల్ రియల్ వర్డ్స్. ద నెక్స్ట్ థింగ్ యూ కెన్ అవాయిడ్ కమ్యూనికేషన్ గ్యాప్ ఇన్ యువర్ రిలేషన్‌షిప్స్. ఇంకా బాడీ లాంగ్వేజ్‌కి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీ యొక్క రిలేషన్‌షిప్స్‌లో, సో, ఏ రిలేషన్‌షిప్ అయినా గావచ్చు. ఓకే. ఇన్ యువర్ రిలేషన్‌షిప్ మీకుండేటువంటి కమ్యూనికేషన్ గ్యాప్. ఓకే. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు అవాయిడ్ చేయవచ్చు. ఎలా అంటే త్రూ ద బాడీ లాంగ్వేజ్. సో, మెనీ పీపుల్ ఆర్ అన్‌అవేర్ ఆఫ్ హౌ లౌడ్‌లీ దే కమ్యూనికేట్ విత్ దేర్ బాడీస్ యాస్ అవర్ యూజ్ అండ్ రీడింగ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఈస్ లార్జ్‌లీ అన్‌కాన్షియస్. ఓకే. Swami Vivekananda said this: at least you try to speak once in a day to yourself. Otherwise, you may miss a wonderful personality in this world. అంటే ఇది స్వామి వివేకానంద గారు చెప్పారు. అప్పుడప్పుడైనా కనీసం ఒకసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఈ ప్రపంచంలో మీరు గొప్ప వ్యక్తితో మాట్లాడేటువంటి అవకాశాన్ని మీరు కోల్పోతారు. అంటే మీతో మీరే మాట్లాడుకోవాలి. గొప్ప వ్యక్తి అంటే ఎవరో గాదు. సో, మీరే. సో, హియర్ నేనెందుకు ఇది చెప్తూ ఉన్నానంటే, యూ షుడ్ అండర్‌స్టాండ్ యువర్ బాడీ లాంగ్వేజ్. ఓకే. మీరు మీ ఓకే. మీతో మీరు మాట్లాడుకోవటం అంటే, యూ హావ్ టు అండర్‌స్టాండ్ యువర్ బాడీ లాంగ్వేజ్. హౌ యూ ఆర్ ప్రొజెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. సో, వాట్ ఈస్ యువర్ పోస్చర్? ఓకే. మీరెలా కూర్చుంటున్నారు, మీరెలా నిల్చుంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇన్ ద లాస్ట్ క్లాస్ ఆల్సో ఐ టోల్డ్ యూ.
ఓకే. సో, యువర్ కాన్ఫిడెంట్ ఆర్ డిఫరెంట్. సో, కాన్ఫిడెన్స్‌కి, డిఫిడెన్స్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా మీరు చెప్పారు. సో, మీరు స్ట్రెయిట్‌గా ఉంటే మీరు కాన్ఫిడెంట్ అని అర్థం. మీరు బెండ్ అయ్యారంటే యూ ఆర్ డిఫిడెంట్. యూ ఆర్ లో ఇన్ స్పిరిట్. సో, మీకు కాన్ఫిడెన్స్ అనేది లేదు అనేటువంటిది అర్థం. సో, ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు లాస్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేసాం. సో, అయితే ఇక్కడ కాన్షియస్ యూజ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ విల్ ఇన్వైట్ గుడ్ అండ్ పాజిటివ్ రిలేషన్‌షిప్. సో, బాడీ లాంగ్వేజ్ అనేది మనం చాలా జాగ్రత్తగా యూజ్ చేసినట్లయితే యూ కెన్ బిల్డ్ ఏ గుడ్ రిలేషన్‌షిప్. ఓకే. విత్ ఎనీవన్. నెక్స్ట్, యూ కెన్ అండర్‌స్టాండ్ అదర్స్ ఎఫెక్టివ్‌లీ. మన ఎదుటి వారిని బాగా అర్థం చేసుకోవాలి. ఓకే. సో, ఎదుటి వారిని మరి బాగా అర్థం చేసుకోవాలంటే మరి అతను చెప్పినటువంటి మాటల్ని బాగా వింటే సరిపోదు. ఏం చేయాలంటే వీ హ్యావ్ టు అబ్జర్వ్ హిస్ ఆర్ హర్ బాడీ లాంగ్వేజ్. వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్‌ని మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే. సో, విత్ హిస్ జెస్చర్స్, బాడీ పొజిషన్స్, సో, వాట్ మెసేజెస్ దే ఆర్ సెండింగ్. వాళ్ళు మరి ఏ సందేశాన్ని వాళ్ళు ఇస్తూ ఉన్నారు. బట్ వి రియల్లీ స్టాప్ టు థింక్ అబౌట్ హౌ వి డూ ఇట్ కాన్స్టెంట్లీ యాక్టరింగ్. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే మనం అబ్జర్వ్ చేయట్లా. ఓకే. యు ఆర్ ఫెయిలింగ్ ఇన్ అండర్‌స్టాండింగ్ ద బాడీ లాంగ్వేజ్. ఓకే. మనం అక్కడ ఫెయిల్ అవుతా ఉన్నాం. మనం అర్థం చేసుకోలేక పోతూ ఉన్నాము. యూ క్యాన్ బిహేవ్ వైజ్‌లీ ఇన్ ఆల్ సిట్యుయేషన్స్. సో, ఇంకా ఏంటంటే బాడీ లాంగ్వేజ్ గురించి యూ కెన్ అండర్‌స్టాండ్. ఓకే. అండ్ బిహేవ్ వైజ్‌లీ ఇన్ ఆల్ సిట్యుయేషన్స్. అన్ని సమయాల్లో, అన్ని వేళల్లో మీరు సరిగా, ఓకే, అన్ని విషయాల్లో మీరు సరిగా అర్థం చేసుకోగలుగుతారు. ఎలా అర్థం చేసుకోగలుగుతారు? అంటే ఓన్లీ బై అబ్జర్వింగ్. ఓకే. సో, ప్రాపర్‌లీ అబ్జర్వింగ్ ద బిహేవియర్ ఇన్ ఆల్ సిట్యుయేషన్స్. ఓకే. సో, ఇట్ విల్ బి బెటర్ టు యూ టు అబ్జర్వ్ క్లియర్లీ so that you can behave wisely. Okay. A non-verbal communication occurs when it is impossible to tell what it means. సో, ముఖ్యంగా కొన్ని కొన్ని సార్లు మనం కొన్ని వర్డ్స్ మన మాటల్లో చెప్పలేం. ఓకే. కొన్ని సంఘటనలు ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మనం కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాం. సో, ఈవెన్ సచ్ డిఫికల్ట్ సిట్యుయేషన్స్, ఓకే, ఈవెన్ ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ ద, ఓకే, త్రూ ద బాడీ లాంగ్వేజ్. సో, మనం మాటలో చెప్పటానికి కష్టమైనటువంటివి కూడా మనం బాడీ లాంగ్వేజ్ ఉపయోగించి మన ఎదుటివారికి తెలియజేయవచ్చును. సో, కాబట్టి సో, ద బాడీ లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ స్టూడెంట్స్. ఓకే. టు ఓవర్‌కమ్ ఆల్ దీస్ సిట్యుయేషన్స్ ఇన్ దర్ లైఫ్స్. మీ యొక్క జీవితాల్లో మరి ఇవన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి. కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్స్. నౌ లెట్ us అండర్‌స్టాండ్ ద philosophy behind these non-verbal skills. Okay. So you don't know that there is a philosophy behind this non-verbal skills. English naturalist and geologist named Charles Darwin. Okay, Charles Darwin suggested that all mammals, okay, సో అన్ని ఓకే, మరి జీవరాశులు, బోత్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్, ఓకే, మనుషులు అలాగే జంతువులన్నీ కూడా షోయిడ్ ఎమోషన్స్ త్రూ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఓకే. సో, చార్లెస్ డార్విన్ అటువంటి మరి ఒక శాస్త్రవేత్త ఏం చెప్తూ ఉన్నాడంటే, మనం అనుకుంటూ ఉన్నాం బాడీ లాంగ్వేజ్ అంటే మనకే అని చెప్పేసి. కేవలం మానవులే కాదు, సమస్త జీవరాశులు, జంతువులతో సహా అన్నీ కూడా మరి వాటి యొక్క ఎమోషన్స్, ఓకే, వాటి యొక్క ఫీలింగ్స్‌ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాయంటే త్రూ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్. వాటి యొక్క ముఖ కవళికల ద్వారాగా మరి అవి ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉన్నాయంట. అలాగే ఎనదర్ వన్ నేమ్డ్ అమెరికన్ ఆంథ్రోపాలజిస్ట్
రే బర్డ్ విట్సెల్. ఓకే. అమెరికా చెందినటువంటి ఒక ఆంథ్రోపాలజిస్ట్. ఓకే. హిస్ నేమ్ ఈస్ రేబార్డ్ విట్సెల్. ఓకే. రేబార్డ్ విట్సెల్ అటువంటి ఒక వ్యక్తి ఎస్టిమేటెడ్ దట్ హ్యూమన్స్ కుడ్ మేక్ అండ్ రికగ్నైజ్ అరౌండ్ 2,50,000 ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్. ఓకే. తన యొక్క ఎస్టిమేషన్ ప్రకారం మానవులు అనేటువంటి వాళ్ళంట 2,50,000 రకాల మరి ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ అర్థం చేసుకుంటారంట. ఓకే. గుర్తుపట్టి వాళ్ళు వాటిని అర్థం చేసుకుంటారు. అండ్ బిసైడ్స్ దిస్, సో వీరే కాకుండా అదర్ గ్రేట్ స్కాలర్స్, ఇంకా గొప్ప గొప్ప పండితులు, అలాగే రీసెర్చర్స్ అంటే పరిశోధకులు హ్యావ్ స్టడీడ్ ద రిలేషన్షిప్స్ బిట్వీన్ ఐ కాంటాక్ట్ అండ్ కాన్వర్జేషనల్ డిస్టెన్స్. సో వాళ్ళు ఇంకా మరి తత్వవేత్తలు, ఓకే, స్కాలర్స్ వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే కొన్ని రీసెర్చ్ చేశారు దీని మీద. దేని మీద అంటే మనకి ఐ కాంటాక్ట్‌కి, అలాగే మన యొక్క కమ్యూనికేషన్‌కి ఉన్నటువంటి డిస్టెన్స్ మీద. అండ్ ఆల్సో బిట్వీన్ పర్సనల్ స్పేస్ అండ్ ద ఎన్విరాన్మెంట్. ఓకే. అలాగే లిజనర్‌కి, స్పీకర్‌కి ఉన్నటువంటి డిస్టెన్స్‌కి, ఆ యొక్క ఎన్విరాన్మెంట్‌కి కూడా కొన్ని పరిశోధనలు చేసి మరి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి చెప్పటం జరిగింది. యూ హావ్ టు రిమెంబర్ దెమ్. అవేంటంటే ఇట్ టేక్స్ జస్ట్ 1/10 ఆఫ్ ఎ సెకండ్ ఫర్ సమ్‌వన్ టు జడ్జ్ అండ్ మేక్ ఏ ఫస్ట్ ఇంప్రెషన్. సో ఒక వ్యక్తి ఒకరి మీద ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఏర్పడటానికి, ఓకే, ఫస్ట్ ఇంప్రెషన్ అనేది కలిగి ఉండటానికి ఎంత సమయం పడుతుందంట? జస్ట్ 1/10 ఆఫ్ ఏ సెకండ్. సెకండ్‌లో, ఓకే, పదో వంతు. ఓకే. సెకండ్‌లో పదో వంతు. ఓకే. అంటే 6 మిల్లీ సెకండ్స్. ఓకే. సో అంత సమయంలో మనకి, ఓకే, ఒక ఫస్ట్ ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్, యూ కెన్ ప్లే విత్ వర్డ్స్ బట్ యువర్ బాడీ నెవర్ లైస్. సో ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే యూ కెన్ ప్లే విత్ వర్డ్స్. మీరు వర్డ్స్ తోటి, మీ యొక్క పదాలతోటి మీరు ఏదైనా మాట్లాడుకోవచ్చు. మీరు వాటిలతో ఎలాగైనా ఆడుకోవచ్చు. కానీ మీ బాడీ లాంగ్వేజ్ అనేది ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు. ఓకే. మనం లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాం. ఏం చెప్పాను మీకు? ఐ కాంటాక్ట్ గురించి చెప్పాను నేను. ఐ కాంటాక్ట్ అనేది. ఎందుకు మనం ఐ కాంటాక్ట్ కలిగి ఉండాలంటే, మన ఎదుటివారి కళ్ళలోకి చూసి మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాళ్ళు చెప్తున్నది నిజమా కాదా? ఓకే. ట్రూత్ ఆర్ లయింగ్ అనేది మనకి ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు అని చెప్పాం. ఓకే. సో అందుకే బాడీ లాంగ్వేజ్ అనేది ఎప్పుడు కూడా నెవర్ లైస్, ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఓకే. వర్డ్స్ అనేవి అబద్ధం చెప్పినా బాడీ లాంగ్వేజ్ ఈజ్ ఆల్వేస్ బి ట్రస్టెడ్. మనం ఎప్పుడు కూడా దాన్ని నమ్మవచ్చును. ద నెక్స్ట్ థింగ్, యువర్ యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ యువర్ వర్డ్స్. ఓకే. మీ మాటల కంటే కూడా మరి ఎక్కువగా, ఓకే, చెప్పేది, మాట్లాడేది ఏంటి అంటే నీ యొక్క క్రియలు, నీ యొక్క ప్రవర్తన. ఓకే. మీరేం చేస్తారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తున్నారు కాదు గానీ, మీరేం చేస్తున్నారనేది చాలా ముఖ్యం. నెక్స్ట్, వాట్ యూ సే మే నాట్ మ్యాటర్, బట్ ది వే యూ సే ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. నువ్వేం చెప్తున్నావు అన్నది ముఖ్యం కాదు కానీ, ఓకే, బట్ నువ్వెలా చెప్తున్నావు, ద వే యూ సే ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. ఓకే. ఏం చెప్తున్నావు కాదు, ఎలా చెప్తున్నావు అనేది చాలా ముఖ్యం. సో, ఐ వుడ్ లైక్ టు ఎండ్ విత్ ద కోట్ ఆఫ్ లుడ్విగ్ విట్టెన్‌స్టైన్. సో, లుడ్విగ్ విట్టెన్‌స్టైన్ అనేటువంటి మరొక సైంటిస్ట్ ఏం చెప్తూ ఉన్నాడంటే, ద హ్యూమన్ బాడీ ఈజ్ ద బెస్ట్ పిక్చర్ ఆఫ్ ద హ్యూమన్ సోల్. ఓకే. మన యొక్క హ్యూమన్ సోల్‌లో, ఓకే, బెస్ట్ పిక్చర్, ఓకే, ఏంటిదంటే హ్యూమన్ బాడీ. సో, మన యొక్క శరీరమే ద బెస్ట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఓకే. సో, దట్స్ ఇట్. వాట్ యూ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్. నౌ I would like to conclude by giving inputs on how to improve your body language. Okay, so far we discussed what is body language, what is the importance of body language. Okay, what is, why the body language is essential for students. మనం అన్నీ చెప్పుకున్నాం.
ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్పేసి నేను ఈ టాపిక్ ఎండ్ చేస్తాను. So you have to understand one thing that whether you are speaking or not, you are continually communicating. అంటే మీరు మాట్లాడినా, మాట్లాడకున్నా మీరు మాట్లాడుతూనే ఉంటారు. ఓకే. మీరు మాట్లాడినా, మాట్లాడకపోయినా మీరు మాట్లాడుతూనే ఉంటారు అంటే దానికి అర్థం ఏంటంటే, మీరు మీ యొక్క మాటల ద్వారాగా మీ నోటి ద్వారా మీరు మాట్లాడకపోయినా, మీరు సైలెంట్‌గా ఉన్నా గూడా ఓకే. మీ యొక్క బాడీ లాంగ్వేజ్ ద్వారా మీరెప్పుడు గూడా మాట్లాడుతూనే ఉంటారు అనేది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది. ఓకే. సో, వెన్ వి ఫేస్ ఆర్ లీన్ టువర్డ్స్ ఎ పర్సన్, we are conveying our attitude towards the person as well as our desire to control the environment. మనం ఎప్పుడైతే మరి ఒక వ్యక్తి మనం కలుసుకున్నామో, ఒక వ్యక్తి మీకు ఎదురుగా వచ్చినప్పుడు వెన్ యూ లీన్ నువ్వు ఆయన చూసి ఇలా ముందుకు బెండ్ అయ్యావనుకో, దట్ యు ఆర్ షోయింగ్ యువర్ యాటిట్యూడ్. ఓకే. నువ్వు అతని పట్ల నీకున్నటువంటి యాటిట్యూడ్ తెలియజేస్తా ఉన్నావు. అండ్ ఆల్సో యువర్ డిజైర్ టు కంట్రోల్ ద ఎన్విరాన్మెంట్. నెక్స్ట్, వెన్ వి ట్యాప్ అవర్ ఫింగర్స్ అండ్ జిగిల్ కాయిన్స్, తర్వాత నువ్వు నీ యొక్క ఏళ్లతోటి ఇలా దేని మీద కొట్టి సౌండ్ చేసినా, లేకపోతే నీ యొక్క కాయిన్స్ చిల్లర డబ్బులు తీసుకొని వాటితోటి నువ్వు సౌండ్ చేసినా, వీఆర్ కమ్యూనికేటింగ్ అవర్ రెస్ట్లెస్ ఎమోషనల్ స్టేట్. సో దానికి నువ్వేమిటంటే అర్థం, నీ యొక్క ఎమోషనల్గా నువ్వు రెస్ట్ లేదు. ఓకే. యు ఆర్ టైర్డ్. ఓకే. మెంటల్లీ యు ఆర్ టైర్డ్ అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది. అండ్ వీ క్యాన్ మేక్ మోర్ దాన్ 7,00,000 పాసిబుల్ మోషన్స్ విచ్ మేక్ ఇట్ ఇంపాసిబుల్ టు కేటగరైజ్ దెమ్ ఆల్. సో మీకు తెలియకుండానే మనం ఓకే మీరేం చేస్తారంట, 7,00,000 పాసిబుల్ మోషన్స్ అనేవి మీరు తెలియజేస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ నెక్స్ట్ ఇంపాసిబుల్ టు డీకోడ్ ఎవ్రీ సింగిల్ నాన్ వెర్బల్ క్యూ. సో కాబట్టి ప్రతి సింగిల్ దాన్ని మనం ఓకే డీకోడ్ చేయాలంటే అసాధ్యం అన్నిటిని. బట్ వీ కుడ్ డూ వెల్ టు బీ అవేర్ హౌ అవర్ బాడీ మూమెంట్స్ అండ్ పొజిషన్స్ ఆర్ సెండింగ్ మెసేజెస్. కానీ మనం ఏం చేయగలమంటే, మన యొక్క బాడీ ఏ విధంగా మరి ఆ యొక్క బాడీ లాంగ్వేజ్ ద్వారాగా మనం ఇతరులకు మన మెసేజ్ పంపుతూ ఉన్నాం అనేది మనం అర్థం చేసుకోగలం. ద ఫాలోయింగ్ పాయింట్స్ గివ్ యూ సజెషన్స్ ఆన్ హౌ టు లెర్న్ అబౌట్ బాడీ లాంగ్వేజ్. కాబట్టి నేను ఇప్పుడు చెప్పబోయే కూడా మీకు ఓకే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేవి చాలా తెలియజేస్తూ ఉంటాయి. ద ఫస్ట్ థింగ్ ఈజ్ చేంజ్ యువర్ వాల్యూ సిస్టమ్. సో మన బాడీ లాంగ్వేజ్ మనం ఎలా ఇంప్రూవ్ చేసుకుంటామంటే బై చేంజింగ్ అవర్ వాల్యూ సిస్టమ్. ఓకే. మన వాల్యూ సిస్టమ్ అంటే ఏమీ లేదు. మ్యాన్ బిహేవ్స్ యాజ్ హీ బిలీవ్స్. సో మనుషులందరూ కూడా ఏం చేస్తారంటే తనకి ఇష్టానుసారంగా తనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో యువర్ బిలీఫ్ సిస్టమ్ విచ్ డిటర్మైన్స్ అవర్ యాటిట్యూడ్స్ అండ్ బిహేవియర్ షుడ్ బి వెరీ క్లియర్ అండ్ స్ట్రాంగ్. కాబట్టి మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించడానికి వీల్లేదు. మన ప్రవర్తన వల్ల ఇతరులకు ఇబ్బంది లేకుండా మనం ఉండేలాగా చూసుకోవాలి. ఓకే. సో కన్విక్షన్ మేక్స్ మ్యాన్ బోల్డ్. కాబట్టి కన్విక్షన్ అనేది ఒక కమిట్మెంట్ ఆర్ బిలీఫ్ అనేది మనకి ఉండాలి. నెక్స్ట్, హౌ కెన్ యూ ఇంప్రూవ్ యువర్ బాడీ లాంగ్వేజ్ ఈస్ బై రీడింగ్ బుక్స్. పుస్తకాలు చదవటం అనేది ఏ గుడ్ హ్యాబిట్. ఓకే. పుస్తక పఠనం అంటారు. సో రీడింగ్ బుక్స్. సో మనం అన్నెసరీగా మరి టైం స్పెండ్ చేసే బదులు చిట్ చాట్ చేస్తూ, బ్రౌజ్ చేస్తూ, ఓకే సర్ఫ్ చేస్తూ మరి ఇంటర్నెట్పై టైం వేస్ట్ చేసే బదులు ఏదైనా పుస్తకం చదివినట్లయితే మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. ఓకే. యూ కెన్ గెట్ ఆల్సో ప్లెజర్. సో పోయిటరీ కానీ, స్టోరీస్ కానీ, బయోగ్రఫీస్ ఆర్ ఆటోబయోగ్రఫీస్ లాంటివి మీరు చదివినట్లయితే మరి మీకు ఎంతో యూస్ఫుల్ అయినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే. యూ కెన్ గెట్ ఇన్స్పైర్డ్ బై ద గ్రేట్ పీపుల్. సో కాబట్టి మీరు ఏ పుస్తకాలైనా సరే ఓకే చదవటం అనేది ఒక అలవాటుగా చేసుకోండి. సో యూ కెన్ ఇంప్రూవ్ యువర్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఆల్సో బై రీడింగ్ ద బుక్స్. ఓకే. అండ్ try to decode the implications behind nods and eye movements and gestures to help you get behind
ద ఫ్యాకెట్ అండ్ మేక్ సెన్స్ ఆఫ్ వాట్ ఈస్ బీయింగ్ కమ్యూనికేటెడ్ టు యూ. తర్వాత మీకు బాడీ లాంగ్వేజ్ సంబంధించినవి కూడా కొన్ని బుక్స్ ఉంటాయి. ఓకే. మీరింకా బాగా చదివినట్లయితే ఈ యొక్క బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి? నోడింగ్ అంటే ఏంటి? జెస్చర్స్ అంటే ఏంటనేయి మరి బెటర్‌గా అర్థం చేసుకొని, మీరు వాటిని ఎలా ఉపయోగించాలనేది మీకు క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్ బీ కాన్షియస్ అబౌట్ యువర్ బాడీ. ఓకే. మీరు ఐ టోల్డ్ యూ ఆల్రెడీ వెదర్ యూ ఆర్ స్పీకింగ్ ఆర్ నాట్ యూ ఆర్ కమ్యూనికేటింగ్ కంటిన్యూయల్లీ. బట్ యూ కంటిన్యూ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ న్యూమరస్ వేస్. ఓకే. మనం చాలా మెసేజెస్ మనయి మన యొక్క బాడీ లాంగ్వేజ్ ద్వారా ఇస్తూ ఉన్నాం. కాబట్టి మీరు మీ యొక్క బాడీ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో, యూ హావ్ టు ఇంప్రూవ్ యువర్ బాడీ లాంగ్వేజ్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ బెటర్ అవ్వాలంటే ముందుగా మీరేం బెటర్ చేసుకోవాలంటే మీ యొక్క బాడీ లాంగ్వేజ్ మీరు బెటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వాచ్ ఔట్ ఫర్ ఇన్‌కాంగ్రుయెంట్ బిహేవియర్స్. ఓకే. సో, వాట్ ఈస్ దట్ ఇన్‌కాంగ్రుయెన్స్ బిహేవియర్? And when you are listening to someone, you are listening to a lecture, okay, or a seminar, or in a కాన్ఫరెన్స్. మీరు ఏదైనా కాన్ఫరెన్స్లో కానీ సెమినార్లో కానీ ఉన్నా, లేకపోతే మీరు ఒక క్లాసులో వింటూ ఉన్నా, మీరు ఏం చేయాలంటే పే అటెన్షన్ టు ద స్పీకర్స్ వర్డ్స్. అతను ఏం చెప్తూ ఉన్నారు అండ్ వాట్ ఈస్ హిస్ బాడీ లాంగ్వేజ్. అతను చెప్తున్నట్టు దానికి తన బాడీ లాంగ్వేజ్కి రిలేషన్ ఏముంది. ఓకే. వెదర్ ఇట్ ఈస్ మ్యాచింగ్ ఆర్ కాంట్రాడిక్టరీ. చెప్పేదానికి తన బాడీ లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఉందా, లేకుంటే మరి మ్యాచింగ్ అవుతూ ఉందా, మ్యాచ్ అవుతూ ఉందా అనేటువంటిది మీరు అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. అండ్ రీసెర్చ్ ఇండికేట్స్ దట్ వెన్ దెర్ ఈస్ నాన్ వెర్బల్ సిగ్నల్ మిస్ మ్యాచ్. ఎప్పుడైతే చెప్పేదానికి మరి బాడీకి మిస్ మ్యాచింగ్ అనేది ఉంటూ ఉందో, పీపుల్ టెన్ టు ఇగ్నోర్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్. సో, మీరు చెప్పేదాన్ని ప్రజలు పట్టించుకోరు. ఓకే. అండ్ ఫోకస్ ఇన్‌స్టెడ్ ఆన్ ద అన్‌స్పోకెన్ ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ మూడ్స్. పైగా వాళ్ళేం జేస్తారంటే, మీరేదైతే చెప్పలేదో, చెప్పనటువంటి దాని మీద వాళ్ళ ఫోకస్ ఉంటుంది. ఓకే. దేర్ థాట్స్ అండ్ అండర్‌లయింగ్ ఎమోషన్స్. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా దే గో ఆన్ డిఫరెంట్ వే. ఓకే. దే ఇగ్నోర్ యువర్ వర్డ్స్. మీ యొక్క వర్డ్స్ వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు. ద నెక్స్ట్ థింగ్, మనం ఇంకా బాడీ లాంగ్వేజ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవటంటే, గెట్టింగ్ ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ వెల్ విషర్స్. ఓకే. మీ యొక్క వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ నుంచి మీరేం చేయాలంటే, ఫీడ్‌బ్యాక్ అనేది తీసుకోవాలి. ఓకే. అడగాలి మీరెళ్లి. సార్ హౌ ఈస్ మై బాడీ లాంగ్వేజ్? ఓకే. నా బాడీ లాంగ్వేజ్ సరిగా ఉందా? ఐ కాంటాక్ట్ సరిగా ఉందా? ఓకే. నేను సరిగ్గా కూర్చున్నానా? నా పోస్చర్ ఎలా ఉన్నది? నేను సరిగ్గా నిల్చున్నానా? ఓకే. కూర్చున్నా, నిల్చోటాన్ని పోస్చర్ అని మీకు తెలుసు గదా! నా పోస్చర్ ఎలా ఉంది? ఓకే. సో, ఇయన్నీ కూడా మీరు ఓకే. ఫీడ్‌బ్యాక్ అనేది తీసుకోవాలి. ఓకే. ఫీడ్‌బ్యాక్ విత్ సజెషన్స్. సో, వాళ్ళు మీకు మరి వాల్యుబుల్ సజెషన్స్ కూడా ఇస్తారు. నువ్వు ఎలా బెటర్‌గా చేస్తే బాగుంటుంది ఇంకా. ఓకే. నువ్వేం ఇంప్రూవ్ చేసుకోవాలనేది నువ్వు ఫీడ్‌బ్యాక్ అనేది తీసుకున్నట్లయితే ఫర్ ద నెక్స్ట్ టైమ్ వెన్ యూ ప్రెజెంట్, యూ కెన్ మేక్ ఎ వెరీ గుడ్ ప్రెజెంటేషన్ విత్ ద ప్రాపర్ ఫీడ్‌బ్యాక్. నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దిస్ ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. ఓకే. సో, మీరేం జేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఎక్కడంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్, అద్దం ముందు. సో, మీరు ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. మీ ఫ్రెండ్స్ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు అనుకోండి. మీ ఫ్రెండ్ ఆల్‌వేస్ రైట్ చెప్పాలనేటువంటిది రూల్ ఏమీ లేదు. వాడు మీకు రైట్ చెప్పుండొచ్చు, రాంగ్ చెప్పుండొచ్చు. ఓకే. వాడు అబద్ధం చెప్పుండొచ్చు. ఓకే. నువ్వు మంచిగా చేస్తే మంచిగా చేయలేదని చెప్పుండొచ్చు. ఓకే. లేకపోతే నువ్వు మంచిగా చేయకపోయినా చాలా బాగా చేసావని చెప్పుండొచ్చు. వాడు మంచిగా చెప్పాడని చెప్పేసి నువ్వు మంచిగా చేసావని నువ్వు అనుకోవటానికి లేదు. ఒకవేళ వాడు మంచిగా చేయలేదు అన్నాడని చెప్పేసి నువ్వు నిజంగా చేయలేదేమో అని చెప్పేసి అనుకోవటానికి కూడా వీలు లేదు. ఓకే. యూ కెనాట్ ట్రస్ట్ ఎనీబడీ. కాబట్టి సెల్ఫ్ చెక్ అనేది మీకుండాలి. ఈ సెల్ఫ్ చెక్ ఎలాగంటే మిర్రర్. ఓకే. మీరు ఒక స్పీచ్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఇట్ మే బి ఏ జామ్ సెషన్, నో ప్రాబ్లమ్. ఓకే. జస్ట్ ఎ మినిట్, 1 మినిట్ స్పీచ్ అయినా గానీ
మీరేం జేస్తారంటే, అద్దం ముందు నిలబడి మీరు మాట్లాడటానికి ప్రయత్నించండి. సో, మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు, స్పీచ్ ఇస్తూ ఉన్నప్పుడు మీరు గమనించండి. మీరెలా నిల్చున్నారు? ఓకే. మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? మీ పోస్చర్ ఎలా ఉంది? మీరు ఐ కాంటాక్ట్ ఎలా ఉన్నది? ఓకే. మీరేమైనా బెండ్ అవుతూ ఉన్నారా? ఓకే. మీ హెయిర్ స్టైల్ ఎలా ఉంది? మీ డ్రెస్ సెన్స్ ఎలా ఉన్నది? ఓకే. సో, ఎవ్రీథింగ్ యూ కెన్ అబ్జర్వ్ బై గోయింగ్ బిఫోర్ ద మిర్రర్. సో, కాబట్టి యూ హావ్ టు సెల్ఫ్ చెక్ ఓకే. ఈవెన్ యువర్ సిగ్నల్స్ ఓకే. యువర్ వర్డ్స్ విత్ ద బాడీ లాంగ్వేజ్. అండ్ లాస్ట్ యూ నీడ్ ఇంటిగ్రిటీ. సో, ఇంటిగ్రిటీ ఈస్ నథింగ్ బట్ మ్యాచింగ్ యువర్ వర్డ్స్ అండ్ యాక్షన్స్. మనం చెప్పేదానికి, చేసేదానికి మ్యాచింగ్ అనేది ఉండాలి. ఇట్ ఈస్ ఫౌండ్ దట్ పీపుల్ హూ మెయింటైన్ సేమ్ బిహేవియర్ ఎట్ ఆల్ ప్లేసెస్, ఎట్ ఆల్ టైమ్స్ విత్ ఆల్ పీపుల్ ఫౌండ్ టు బి నో ప్రాబ్లమ్ విత్ బాడీ లాంగ్వేజ్. మరి ఎప్పుడైతే ఎవరైతే అన్ని చోట్ల ఒకేలాగా ఉంటారో, అందరితో ఒకేలాగా బిహేవ్ చేస్తూ ఉంటారో, వాళ్ళకి ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్ అనేది బాడీ లాంగ్వేజ్ ఉండదు. బట్ వెన్ యూ యాక్ట్ డిఫరెంట్లీ విత్ డిఫరెంట్ పీపుల్ అట్ డిఫరెంట్ అకేషన్స్, నువ్వు కొద్ది మందితో ఒకలాగా ఓకే, మరికొద్ది మందితో మరోలాగా నువ్వు ఎప్పుడైతే ఉంటూ ఉంటావో అప్పుడు మాత్రమే నీకు చాలా సమస్య అనేది వస్తుంది. నువ్వప్పుడు నీ యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది నువ్వు చెక్ చేసుకోవాల్సిన పననేది ఉంటుంది. లాస్ట్ స్మైల్ కాస్ట్ నథింగ్. ఓకే. యూ షుడ్ ఆల్వేస్ మెయింటైన్ స్మైల్ ఇన్ యువర్ ప్రెజెంటేషన్, సెమినార్స్ ఆర్ స్పీచ్. ఓకే. Smile is different from laugh. Don't forget that I said in the last class also. So laughter is negative, smile is positive. Okay. Smile costs nothing but buys everything. Smile వల్ల పోయేదేమీ లేదు. అంతా వచ్చేదే. Okay. So buys everything. So thank you all. With this topic is over.